పేరు రవి సార్. ఊరు ఉస్నాబాద్ దగ్గర పందిలా సార్. ఏం పని చేస్తావు? నేను ఆటో నడుపుతా సార్. ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో సార్. ఓకే. ఏం ప్రాబ్లం ఉండే మీకు? నాకు తల తిరగడం, నిద్ర లేకపోవడం, ఆగమాగమవుడు, ఏమో అవుతుంది నాకు అని చల్ల చెమటలు రావడం, అంత నైట్ అంతా ఇక నిద్ర లేదు కంప్లీట్గా. ఏమో అవుతుంది ఇక నాకు బతుకును అని అనిపించింది సార్. ఏమైపోతారని భయం అయింది సార్. నిద్రలో కూడా ఉలికిపడ్డా సార్ నేను బాగా. ఏమవుతుంది ఏమో వాళ్ళు వస్తారు ఏమో అవుతుంది అన్నట్టు అయిపోయింది సార్. అయిపోయినప్పుడు నేను మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ ఉండే సార్, తెలిసిన డాక్టర్. అయితే ఆ సార్కి ఇట్లా 2-3 సార్లు నేను హైదరాబాద్లో ఒక 10,000 ఖర్చు పెట్టుకున్నాను. హైదరాబాద్లో చిన్నగా ఊర్లో ఒక 2-3 వేలు ఖర్చు పెట్టుకున్నాను సార్. ఇది అంతటిగా అయితే లేదు, తక్కువ అయితే లేదు. ఏం చేయాలని ఆర్ఎంపీ తెలిస్తే ఆయన చెప్పండి ఇక్కడ రెఫర్ చేసింది సార్. ఇక్కడ వచ్చి చేసిన తర్వాత టెస్టులు చేస్తే నరాలు బాగా వీకున్నాయని చెప్పారు సార్. నేను అప్పటి నుంచి ఇప్పుడు మందులు వాడుతున్నాను సార్. కొంచెం పర్వాలేదు సార్, మంచిగా ఉంది సార్. ఇబ్బంది ఏం లేదు సార్. మధ్యలో మందు బంద్ పెట్టింది అప్పుడు ప్రాబ్లం మళ్ళీ వచ్చింది. ప్రాబ్లం 4 రోజులు బంద్ చేసిన సార్, తక్కువైంది కదా అని. మళ్ళీ రిపీట్ అయింది సార్ ప్రాబ్లం. మళ్ళీ భయమైంది, మళ్ళీ వచ్చింది. అప్పటి నుంచి రెగ్యులర్గా వాడుతున్నాను సార్. ఒకేసారి మందు బంద్ పెట్టద్దు, మెల్లమెల్ల డోస్ నేనే తగ్గిస్తాను. స్టార్టింగ్ లో ఎక్కువ గోళీలు ఉండే సార్, చాలా ఉండే సార్. ఇప్పుడు తగ్గినాయి కదా, చాలా తగ్గినాయి. ఇప్పుడు ఒకటే గోళీ అవసరం పడుతుంది. నెక్స్ట్ అరే అవుతుంది, అది కూడా బంద్ అవుతుంది. చెప్పిన తిండి జాగ్రత్తలు తీసుకోవాలా సార్. ఓకే, అది చాలా చాలా ముఖ్యం సార్. డిస్కౌంట్ ఇచ్చిరా ఇక్కడ? మెంబర్షిప్ కార్డు ఇచ్చారు సార్. అమౌంట్ తక్కువ అవుతుంది. ఏది ఉన్నా సరే ఈ ఫ్యామిలీకి ఏదైనా రావచ్చు, కానీ చెప్పినట్టు ఫాలో కావాలా. ఆ డైట్ ఏది చెప్పినామో ఖచ్చితంగా చేయాలి. లేదంటే జీవితాంతం గోళీ మీద ఆధారపడాల్సి వస్తుంది. గోళీలు ఎప్పటికీ వాడడం మంచిది కాదు. ఓకే, థ్యాంక్ యూ.